ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 167A నగరికల్ నుంచి చిరాల వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ హైవేలో తిమ్మరాజపాలెం బైపాస్ నుంచి ఎల్టూరుపేట సెకండ్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ వరకు చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసాను ఉంటారు. పదండి లోలో వెళ్దాం. ఫ్రెండ్, ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, మీకు నేను ఆల్రెడీ చూపించే కదా నేషనల్ హైవే 167A నగరికల్ నుంచి చీరాల ఓడర్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేలో మీకు నేను ఎగ్జాక్ట్గా మన చీరాల బీచ్ నుంచి తిమ్మరాజపాలెం స్టార్టింగ్ బైపాస్ చూపించాను అనమాట. ఈరోజు వీడియోలోని ఎగ్జాక్ట్గా మీకు నేను తిమ్మరాజపాలెం స్టార్టింగ్ బైపాస్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడి నుంచి చిలకలూరుపేట దగ్గరలోని సెకండ్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ వరకు కంప్లీట్గా ఈ మధ్యలో జరిగిన వర్క్ అనేది చూపించబోతున్నాను. అసలు ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, అండ్ అలాగే ఈ హైవేలో మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విజువల్ చూడబోతున్న విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే మనం మ్యాప్లోకి వెళ్ళాలి. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో. మ్యాప్లో మనం చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే చీరాల నుంచి మన నకరికల్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 167A రూట్ మ్యాప్. ఈ హైవే NAM ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. అక్కడ నకరికల్ ఊరు ఉంటుంది. ఇది కూడా కనిపిస్తుంది కదా, ఈ నకరికల్లో స్టార్ట్ అవుతుంది శ్రీరాంపురం అనే ఊరు దగ్గరలోని. అక్కడ నుంచి డైరెక్ట్గా మనకైతే నర్సరావుపేట నుంచి కావూరు నుంచి చిలకలూరుపేట. ఇది ప్యాకేజ్ 2. అండ్ మళ్ళీ చిలకలూరుపేటలో స్టార్ట్ అయ్యి చిలకలూరుపేట నుంచి తిమ్మరాజపాలెం నుంచి పర్చూరు, తర్వాత కారంచేడు, తర్వాత పేరాల చీరాల, ఆ తర్వాత చీరాల వాటర్ బీచ్. సో ఇక్కడ దాకా మనకి ప్యాకేజ్ 1 అయితే ఉంటుంది. ఈ ప్యాకేజ్ 1లో చీరాల బీచ్ నుంచి మీకు పేరాల, తర్వాత కారంచేడు బైపాస్ దాకా చూపించాను. అండ్ అక్కడ నుంచి పర్చూరు బైపాస్ని చూపించాను. అండ్ మళ్ళీ మీకైతే మన తిమ్మరాజపాలెం బైపాస్ స్టార్టింగ్ పాయింట్ కదా, ఇక్కడ దాకా చూపించాను. అండ్ ఈరోజు వీడియోలో మనం ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా ఇదిగోండి, ఇక్కడ మన చిలకలూరుపేట సెకండ్ బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దాకా మనమైతే విజువల్స్ చూడబోతున్నాం. ఇదంతా చిలకలూరుపేట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చిలకలూరుపేట ఫస్ట్ బైపాస్, అండ్ ఇది వచ్చేసి సెకండ్ బైపాస్. ఈ సెకండ్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ వరకు ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాం. అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ వరకు స్కై వ్యూలో విజువల్స్ చూసుకుంటూ వెళ్ళబోతున్నాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా మనం విజువల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూస్తామో చూపించాను. అండ్ అలాగే హైవే గురించి కూడా క్లియర్గా ఒక ఐడియా అయితే మీకు ఇచ్చాను. సో ఇప్పుడు మనమైతే విజువల్స్ అయితే చూడబోతున్నాం. ఇంకా హైవే గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఈ హైవేని చూద్దామా? చలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే మనం తిమ్మరాజపాలెం వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే చిలకలూరుపేట వెళ్తాం. సో ఇక్కడ మనకి లెఫ్ట్ అయితే ఇచ్చారు, ఆ ముందున్న లెఫ్ట్ అయితే క్లోజ్ చేశారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే చిలకలూరుపేట దాకా వెళ్ళిపోతాం. కానీ మనం ఈ వీడియోలో ఎక్కడి దాకా చూస్తామంటే మన చిలకలూరుపేట బైపాస్ ఉంది కదా, సెకండ్ బైపాస్, ఆ స్టార్టింగ్ పాయింట్ వరకు కంప్లీట్గా విజువల్స్ చూస్తాం. సో ప్రస్తుతం రోడ్ అయితే ఈ విధంగా ఉంది. సో చూస్తున్నారు కదా, మనకైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ రోడ్డు. లెఫ్ట్ సైడ్లో కనిపించే ఊరంతా కూడా తిమ్మరాజపాలెం. ఈ తిమ్మరాజపాలెం నుంచి మన చిలకలూరుపేటకి అరౌండ్ డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉంటుందంటే ఎగ్జాక్ట్గా 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అదే బైపాస్ స్టార్టింగ్ పాయింట్ వరకు అయితే ఒక 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఊర్లోకి వెళ్ళడానికి ఇంకొక వే కూడా ఉంది, రైట్కి కూడా ఇంకొక వే అయితే ఉంది. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ మనకి ఊర్లోకి వెళ్ళడానికి బైపాస్ పాయింట్ ఇంకోటి వస్తుంది అనమాట. బైపాస్ స్టార్టింగ్ పాయింట్ ఇది, అది ఎండింగ్ పాయింట్ చిలకలూరుపేట నుంచి వస్తున్నప్పుడు అయితే. అదే మనం ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాం అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ అది అవుతుంది, ఎండింగ్ పాయింట్ ఇది అవుతుంది. సో మనం చూసాం కదా, మనకి చాలా క్లియర్గా బోర్డు కూడా ఉంది లెఫ్ట్ సైడ్లోని. స్ట్రైట్గా వెళ్తే చిలకలూరుపేట, లెఫ్ట్కి వెళ్తే తిమ్మరాజపాలెం అని చెప్పేసి. అండ్ ఇదంతా మనం చూస్తున్నాం కదా, ఇదంతా గ్రీనరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం మనకి బ్రౌన్ కలర్లో కనిపించి అక్కడక్కడ గ్రీన్ కలర్ చెట్లు కనబడుతున్నాయి. అవి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తున్నాయి ఆ చెట్లను చూస్తుంటే? అక్కడక్కడ మధ్యలో చెట్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి రోడ్లో ట్రావెల్ చేశారా? అండ్ ఇంకా మనం రైట్ సైడ్ చూస్తున్నట్లయితే ఒక చిన్న కాలువలో వెళ్తుంది. దాన్ని కూడా ఇంకా డెవలప్ చేసి ఒక మెయిన్ కాలువలో చేస్తే ఇంకా ఈ రోడ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా మనకి చూస్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పంట పొలాలు కొన్ని వచ్చాయంటే గ్రీనరీతో ఈ రోడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలా గ్రీనరీగా ఉన్నప్పుడు కూడా నేనైతే మీకు చూపించాను. మీరు కనుక చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయచ్చు. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక కలవట్ అయితే ఉంది అటు నుంచి ఇటు వాటర్ వెళ్ళడానికి. అండ్ ఇక్కడ మనకి చిన్న అవుట్ అయితే ఇచ్చారనమాట బయటకు వెళ్ళడానికి, ఆ పొలాల్లోకి వెళ్ళడానికి. మోస్ట్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి రైలింగ్ అని రాకపోయింది అనుకోండి, ఆ పొలాల నుంచి వచ్చే ఏమైనా ఆవులు కానీ పశువులు కానీ రోడ్డుకి వస్తాయి, ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం కంప్లీట్గా రైలింగ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకి లెఫ్ట్ సైడ్లో చిన్న బోర్డు అయితే కనబడుతుంది. ఆ బోర్డులో మనం క్లియర్గా చూసుకోవచ్చు ఏముందో.
చిన్న గన్నెపూడి అని ఉంది. సో అక్కడ మన రైట్ అయితే ఉంది వే, ఆ వేలోకి వెళ్ళామంటే మనం చిన్న గన్నెపూడి వెళ్తాం. అండ్ ముందుకు వెళ్తే గన్నెపూడి విలేజ్, తర్వాత కొన్ని ఊర్లు అయితే వస్తే ఆ ఊర్లు కూడా మనం అయితే చూడొచ్చు. మీకు రైట్ వే కనిపిస్తుంది కదా, అలా వెళ్తేనే చిన్న గన్నెపూడి వెళ్తాం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ముందు మళ్ళీ మనకి ఇంకొక చిన్న కలవట్ అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా, ఈ కలవట్ చిన్న బ్రిడ్జ్లా ఉంది ఇదైతే, కానీ చూడడానికి మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చుట్టూ మనకి చూసుకోవచ్చు ఆ కాలువ అలా వెళ్తూ ఉంది, అది కూడా చాలా చాలా బాగుంది కదా. అండ్ రైట్లో చూసుకోవచ్చు అక్కడ సమ్ వర్క్ అయితే జరుగుతుంది, అంటే హైవేకి సంబంధించింది కాదు, పంట పొలాలకు సంబంధించింది. అండ్ ఈ మధ్యలో పచ్చని చెట్లు మాత్రం భలే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. చాలా చోట్ల మనం అయితే ఈ చెట్లను చూడొచ్చు. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే లెఫ్ట్లో చిన్న వాటర్ బాడీ అయితే ఉంది, చిన్న చెరువులాగా, అది కూడా చూడడానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు ఆ ముందర మనకి ఒక ఊరైతే కనబడుతుంది. ఆ ఊరి పేరు అన్నం బొట్లవాణిపాలెం. అక్కడ నుంచే మనం ఏడుబాడు ఇంకా గన్నెపూడు అనే ఊర్లకైతే వెళ్ళొచ్చు. మనం కొంచెం ముందుకు వెళ్ళాక మనకి చాలా క్లియర్గా బోర్డు కనబడుతుంది, ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. సో మనం చూసుకోవచ్చు చాలా చాలా క్లియర్గా రైట్ సైడ్లో విలేజ్ అయితే చూడొచ్చు, అది అన్నం బొట్లవారిపాలెం. మరి ఈ ఊరు నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. అలానే మీరు ఏ ఊరు నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడైతే సిగ్నల్ టవర్స్ కూడా మనకు కనబడుతున్నాయి, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చాలా క్లియర్గా ఈ సిగ్నల్ టవర్స్ అనేవి మనకు కనబడుతున్నాయి. అండ్ ఇంకా కొంచెం పైకి లేచి చూస్తే మనకి చిలుకూరుపేట ఊరు కూడా కనిపిస్తుంది. మీకు కనిపించలేదు, నాకైతే కనిపించింది. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా క్లియర్గా చిలుకూరుపేట అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లోని మొత్తం ల్యాండ్ అంతా కూడా బ్రౌన్ కలర్లో ఉండి మధ్య మధ్యలో చెట్లు గ్రీన్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మనకి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మరి నేనైతే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశాను, మరి మీలో ఎవరైనా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశారా? ఇప్పుడు చూస్తున్నారా, మీకు ఇంకా డిఫరెంట్ కనిపిస్తుంది రోడ్ అయితే. అండ్ ట్రక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ స్పీడ్లో వెళ్తుంది, అలా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ప్రస్తుతం ఈ హైవే ఇంకా చూసుకోవచ్చు చాలా తక్కువ ట్రాఫిక్తో ఉంది, కొద్ది రోజుల్లో ట్రాఫిక్తో నిండుతుంది అనమాట. ఎందుకంటే హైవే కంప్లీట్ అయిపోయిందంటే తెలిసిందే కదా, అటు వెళ్ళే రవాణా కూడా పెరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా హైదరాబాద్ నుంచి మన వాటర్ బీచ్కి రావాలంటే ఈజీగా ఈ హైవేలో వచ్చేయచ్చు. ఇందులో ప్యాకేజ్ 2 అయితే మన నకరికల్ నుంచి చిలుకూరుపేట దాకా ఉంటుంది, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దాని గురించి కూడా నేను తొందరలో ఒక వీడియో చేయబోతున్నాను. సో అక్కడ విజువల్స్ కూడా చూపిస్తాను అనమాట. చిలుకూరుపేట దగ్గర, తర్వాత మన నర్సరావుపేట దగ్గర, తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే మన నకరికల్ ఉంది కదా, నకరికల్ దగ్గర, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా విజువల్స్ నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మీరైతే అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా మొత్తం మనకి ఈ హైవే ఎలా ఉందనేది. అండ్ మీకైతే నేను ఆల్మోస్ట్ మన చిలుకూరుపేట స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, చిలుకూరుపేట స్టార్టింగ్ పాయింట్ వరకు చూపిస్తాను. ఈ హైవే స్టార్టింగ్ పాయింట్ వరకు ప్యాకేజ్ 1 మీకు చెప్పినట్టుగానే మన చిలుకూరుపేట నేషనల్ 16లోని ఒక ఇంటర్చేంజ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మన చీరాల దగ్గరలోని వాడరేవ్ వరకు ఉంటుంది. వాడరేవ్ నుంచి ఆల్మోస్ట్ మీకైతే నేను చిలుకూరుపేట బైపాస్ స్టార్టింగ్ పాయింట్ వరకు ఈ వీడియో చూపిస్తున్నాను. అప్కమింగ్ వీడియోలోని మీకు ఆ ప్లేస్ నుంచి ఇంటర్చేంజ్ వరకు కంప్లీట్గా ఎలాంటి వర్క్ జరిగిందనేది చాలా క్లియర్గా చూపిస్తాను. మరి ప్రతిరోజు మీరు వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మనం అక్కడక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మనకైతే కొన్ని బిల్డింగ్స్లా కనిపిస్తున్నాయి, కొన్ని అయితే రోడ్డు పక్కన ఉన్నాయి, కొన్ని రోడ్ లోపలికి అయితే ఉన్నాయి, కొన్ని కోల్డ్ స్టోరేజెస్ కూడా ఈ రూట్లో అయితే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్ అయితే కనబడుతుంది, అదేంటో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇక్కడ నుంచి రైట్కి వే అయితే ఉంది. ఇలా అయితే మనం ఎక్కడికి వెళ్తామంటే ఈ ఊరి వారి పాలెం అయితే వెళ్తాం అనమాట. ఈ ఊరి పేరు డిఫరెంట్గా ఉంది, చాలా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇంకా మనం ఎలా ముందుకు వెళ్ళామంటే చెల్లూరు రోడ్ వెళ్తాం. అక్కడ మనం చూసుకోవచ్చు బైపాస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ బైపాస్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే ఈ హైవేలో డైరెక్ట్గా NH16కి వెళ్తాం. అలా కాకుండా రైట్కి వెళ్ళామంటే పసుమర్రు నుంచి అలా చిలుకూరుపేట వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్ కనిపిస్తుంది బస్సు వెళ్ళడం. ఈ విజువల్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ డ్రోన్ అయితే బస్సులో వెళ్తున్న వాళ్ళు చూస్తూ హాయ్ చెప్తున్నారు, వాళ్ళని కవర్ చేద్దాం అని చెప్పేసి చాలా ట్రై చేశాను, కానీ బస్ స్పీడు మన డ్రోన్ స్పీడ్ రెండు మ్యాచ్ అవ్వలేదు. సో అందువల్ల బస్సు బాగా ముందుకెళ్ళిపోయింది. స్పీడ్ మోడ్లో పెడదాం అనుకున్నా కానీ పెట్టినా మళ్ళీ ఈ విజువల్స్ మీకు ఇంకా బ్యూటిఫుల్గా చూపించలేనేమో అని చెప్పేసి నేనైతే మీకు కంప్లీట్గా స్లో మోడ్లో పెట్టి చూపిస్తున్నాను. అండ్ చూసుకోవచ్చు, మీరు రైట్కి వెళ్తే పసుమర్లు, స్ట్రైట్గా వెళ్తే చిలుకూరుపేట అని ఉంది. స్ట్రైట్గా వెళ్ళినా చిలుకూరుపేట వెళ్తాం, రైట్ తీసుకుని వెళ్ళినా మనం చిలుకూరుపేట అయితే వెళ్తాం. సో రేపటి వీడియోలో మనం అయితే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా ముందుకు వెళ్ళి ఇంటర్చేంజ్ దాకా వెళ్ళి విజువల్స్ అయితే చూద్దాం. ఈరోజు వీడియోలో మీకైతే మన తిమ్మరాజుపాలెం బైపాస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా చిలుకూరుపేట సెకండ్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ వరకు క్లియర్గా చూపించాను.
అండ్ మరి ఇంకా వీడియో నేనైతే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే ఎగ్జాక్ట్గా తిమ్మరాజుపాలెం బైపాస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా చిలుకూరుపేట సెకండ్ బైపాస్ ఎండింగ్ పాయింట్ వరకు స్టార్టింగ్ పాయింట్ వరకు చూపించాను. అండ్ విజువల్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. మరి వీడియో అనేది మీరే కామెంట్ తెలియజేయాలి. సో నేనైతే వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.